హెల్త్ న్యూస్ మీకోసం. మన నిత్య జీవితంలో ఒత్తిడి సర్వసాధారణం. ప్రతి పనిలోనూ ఎంతో కొంత ఒత్తిడిని ఎదుర్కోవాల్సిందే. అయితే ఒత్తిడి శృతి మించితే మాత్రం శారీరకంగా, మానసికంగా చాలా సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. తాజా పరిశోధనలో ఒత్తిడి మూలంగా గుండె పనితీరు కూడా ప్రభావితం అవుతున్నట్లు తేలింది. తీవ్రమైన పని ఒత్తిడి కారణంగా గుండె కొట్టుకునే తీరులో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ నిర్వహించిన అధ్యయనంలో తాజాగా వెల్లడైంది. వేర్వేరు ఉద్యోగాలు చేస్తున్న 18 నుంచి 60 ఏళ్ల వయసు ఉన్న సుమారు 6,000 మందిని ఈ అధ్యయనానికి ఎంపిక చేసి వారి ఆరోగ్యాన్ని 18 ఏళ్ల పాటు నిపుణులు పరిశీలించారు. గుండెలో 4 గదులు ఉంటాయి. పైన 2 గదుల్లో గుండె లయ తప్పడాన్ని ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అని, వాడుకలో ఏఎఫ్ అని పిలుస్తారు. గుండెలోని కింద 2 గదుల్లో వేగం పెరిగినప్పుడు వెంట్రిక్యులర్ టేకికార్డియా, వెంట్రిక్యులర్ ఫిబ్రిలేషన్ వంటి సమస్యలు ఎదురవుతాయి. ఒత్తిడి లేని వారిని, తీవ్రమైన ఒత్తిడితో బాధపడుతున్న ఉద్యోగులను విభజించి వారి ఆరోగ్య సమస్యల్ని పరిశోధకులు నిశితంగా పరిశీలించారు. ఒత్తిడి లేని వారితో పోలిస్తే తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్న వారిలో ఏఎఫ్ ముప్పు 83% అధికంగా ఉంటుందని పరిశోధకులు గుర్తించారు. పనికి తగిన ప్రతిఫలం లభించడం లేదని ఆవేదన చెందే వారిలో ఏఎఫ్ బారిన పడే అవకాశాలు 44% అధికమని, ఒకవైపు తీవ్రమైన పని ఒత్తిడి, మరోవైపు పనికి తగిన గుర్తింపు లభించడం లేదనే ఆవేదనను ఎదుర్కొంటున్న వారిలో ఏఎఫ్ ముప్పు 97% అధికమని శాస్త్రవేత్తలు గుర్తించారు. వృత్తిలో సామర్థ్యానికి మించి అంచనాలను పెంచుకోవడంతో చాలా మంది తీవ్రమైన ఒత్తిడి సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుందని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ అధ్యయనం పేర్కొంటోంది. అధ్యయన వివరాలు తాజాగా AHA జర్నల్లో ప్రచురితమయ్యాయి.